सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सिद्धराम गुरुवरं प्रसिद्धबोध प्रचारिणं साधुमार्ग प्रवर्तनं श्री सायनाथलदेशिकानां सद्बोध सुप्रकाशिनीं सहजानंद स्वरूपिणी श्रीरमां गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सान्दीप मध्यमां श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरं। ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి రావడము మా యొక్క మహాభాగ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరి ఈ చెన్నై రాష్ట్రం లోపల చేయడము, ఇంతమంది ఈ గురు పూజకు రావడము, మరి ఈ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరు కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు సిద్ధాంతాన్ని మనకందరికీ వివరిస్తున్నారు. మరి ఇంతటి ఘన కార్యాన్ని చేసిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ పూజలు అందుకున్నటువంటి అచల శ్రీ రమణ మహర్షి స్వాముల వారికి, బ్రహ్మానంద రెడ్డి స్వాముల వారికి హృదయపూర్వక ద్వాదశ నమస్కారములను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాంప్రదాయ గురువులకు, గురుమాతలకు, ఈ భక్తులందరికీ నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారములు. ఇంతవరకు పెద్దలు సిద్ధాంతాన్ని గురించి నిన్న 3 సభలు, ఈరోజు మొదటి సభ ఇప్పుడు జరుపుతున్నారు గురుగీత గురించి. నిన్నటి సభల లోపల కూడా సిద్ధాంతం గురించి శ్రీ శివరామ దీక్షితులు చెప్పినటువంటి ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని గురించి అచల గురువులందరూ కూడా మనకు చాలా ఎంతో వివరణతోటి మనకు ఈ సిద్ధాంతాన్ని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు గురుగీత అన్నప్పుడు గురుడు తెలిపేటటువంటి ఒక గీత. మనం ఎవరినన్నా అంటే ఎవరన్నా మనకు పెద్ద మనుషులు చెప్తారు, అదే నీ గీత బాగలేదు అని అంటారు. అంటే గీత అంటే ఏమిటంటే ఒక హద్దుని దాటిపోతే అది ఏమవుతుందంటే మనకు అనర్థాలు సంభవిస్తాయి. అట్లా ఈ గురుగీత అనేటటువంటిది గురుడు బోధించేటటువంటిది ఒక హద్దు. అంటే శిష్యుడు ఏ హద్దు లోపల ప్రవర్తిస్తే తనకు మేలు కలుగుతుందో ఆ యొక్క హద్దుని నిర్ణయం చేసి చెప్పిందే గురుగీత. అందుకోసంకే అట్లా గురువాజ్ఞ ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు మనము ఈ యొక్క అహం రహిత స్థితి అనేటటువంటిది మనకు కలుగుతుంది. గురుర్ వినాహ పరతరం నాస్తి, గురు వినాహ పరతరం నాస్తి అంటే మనకు గురువు వినహ వేరే ఏమి లేదు, గురుడే సర్వస్వం. అందుకోసంకే గురుగీత లోపల గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురు విశ్వేశ్వర భావత్వం తస్మై శ్రీ గురవే నమః అని చెప్పింది. అంటే ఈ విశ్వమంతా కూడా గురు స్వరూపం అయ్యే ఉంటది. విశ్వమంతా గురుడే ఉంటాడు, మన అంతా గురుడే ఉంటాడు. కాబట్టి ఆ గురు ధ్యానం లోపల తాను ఉండాలి. అంటే తాను ఎట్లా ఉండాలి? మరి అంత గురుడే ఉన్నప్పుడు మన నీది అనేటటువంటిది ఎక్కడ వస్తుంది, మన నీది ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అంత గురు స్వరూపమే అయినప్పుడు, గురుడే అంతటా ఉన్నప్పుడు అంత గురు పదమే ఉంటది, వేరే పదమే లేదు, వేరే గీతమే లేదు, వేరే శాస్త్రమే లేదు అన్నప్పుడు మన అంతటా ఉన్నటువంటి దాని లోపల ఈ నేననే పదార్థం ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ఈ నేననేటటువంటి అహం పదార్థము లేనే లేదు. అందుకోసం ఏమని చెప్పిండ్రు? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాదిభ్యో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. అంతా కూడా శాస్త్రాలన్నీ కూడా ఏమని చెప్తా ఉన్నాయి అంటే అహం పదార్థం అనే చెప్తా ఉన్నాయి. అంటే ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఎరుక ఏదైతే ఉండదో ఆ ఎరుకనే అహం. ఆ అహంతోని కూడుకున్నదే ఇగో ఈ సృష్టి అంతా కూడా. అందుకోసంకే శాస్త్రాలన్నీ ఏమని చెప్పినవి? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినవి. సత్యమైనటువంటిది జ్ఞానం,
సత్యమైనటువంటిది తెలివి, సత్యమైనటువంటిదే ఈశ్వరుడు, సత్యమైనటువంటిదే ఆత్మ, సత్యమైనటువంటిదే నేను అని అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి నేను సత్యమా అయితే, నేను ఈశ్వరుణ్ణి అయితే, మరి ఈ నేను అనేటటువంటి దానికి జన్మ మరణాలు ఉన్నాయి కదా. అందుకోసంకే అహం పదార్థ రహిత, అంటే ఆ అహం అనేటటువంటిది రహితం చేసి నీవు లేని నీవు గాని ఉన్న ఉత్తపట్టమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్థితిలో ఉంటే అప్పుడు ఏమి లేదు, ఏమి లేనిది, ఏమి కానిది. అందుకోసంకే భ్రమయని నన్ను కొట్టుకని నన్ను భ్రమకే నామంబు దిక్కి భ్రమయే నీవను భ్రమేయేమేను జగత్తులు భ్రమే భ్రమ విడరా అని మనకు శ్రీమద్ భాగవత దేశకేంద్ర స్వాముల వారు తెలియపరిచినట్లుగా నేను లేని నేను కానటువంటి స్థితిని మనకు గురుగీత ద్వారా గురుడు బోధిస్తాడు. కాబట్టి అటువంటి గీత లోపల మనం ఉంటే, ఆ యొక్క హద్దు లోపల మనం ఉంటే తాను లేని స్థితి తనకి ఏర్పడుతుంది. కాబట్టి తాను లేనని ఉన్నది గురుడే అని మనము గురువాక్య పద్ధతిగా నడుచుకుంటే అప్పుడు ఆ యొక్క గురుని యొక్క గీతని అందుకున్నట్లు అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములను తెలుసుకుంటున్నాను. జై సద్గురు గురు మహారాజు. మనకు మత్త గురుమూర్తి గారు గురు మధ్య విష్ణు మధ్య గురు విష్ణు సమస్తాలు అంటే మరి ఎట్లా సమస్తాలు